స్థిరంగా ఉండడము, స్థిరంగా చేయడము అనేసి అదొక్కటి తెలుసు. కన్సిస్టెన్సీ గురించి నేను వెస్టేజ్‌లోకి వచ్చినాక తెలుసుకున్నాను. కన్సిస్టెన్సీ అంటే మనం రెగ్యులర్‌గా చేసే వర్క్ అన్నమాట. ఇక్కడ మన వెస్టేజ్ కంపెనీకి వచ్చేసరికి కంపెనీలో ఒకవేళ జాయిన్ అయిన తర్వాత ఐడీ వేసుకున్న తర్వాత చాలా మంది అడుగుతూ ఉంటారు. మీ కంపెనీలో మరి ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయి? మాకు యూజ్‌ఫుల్ అయ్యే ప్రొడక్ట్స్ ఏమున్నాయి? సబ్బు పేస్టే గదా! ఇంకేమున్నాయి? ఇంకేం లేవు గదా! అని అడిగే వాళ్ళకి మనం ఇది చూపించొచ్చు. మన కంపెనీలో ఏమేం ప్రొడక్ట్స్ ఉన్నాయంటే, ఇంట్లో వాడుకునే నిత్యావసర వస్తువులు, ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఉత్పత్తులు, అందానికి సంబంధించినటువంటి ఉత్పత్తులు, వ్యవసాయానికి సంబంధించినటువంటి ఉత్పత్తులు, వాటర్ ప్యూరిఫైయర్, ఎయిర్ ప్యూరిఫైయర్, మాక్స్ డ్రైవ్ లిక్విడ్, వ్యాపార పనిముట్లు. ఇవన్నీ గూడా మన వెస్టేజ్‌లో ఉన్నాయి. హెల్త్ ప్రొడక్ట్స్ వచ్చేసరికి హెల్తీ కేర్. హెల్త్ కేర్‌లో వచ్చేసరికి ఆహ్, ఆమ్లా, అలోవెరా, ఉమెన్ హెల్త్ సంబంధించినయి, షుగర్‌కి సంబంధించినయి, అలాగే థైరాయిడ్ సంబంధించినయి, క్యాన్సర్‌కి సంబంధించినవి ఇవన్నీ గూడా హెల్త్ కేర్‌లో ఉన్నాయి. అలాగే పర్సనల్ కేర్ వచ్చేసరికి షాంపూస్, అలాగే లోషన్స్, బాడీ క్రీమ్స్ ఇవన్నీ గూడా పర్సనల్ కేర్‌లో ఉన్నాయి. హోమ్ కేర్‌లో వచ్చేసరికి డిష్ వాష్, బాత్రూమ్ క్లీనరు, టైల్స్ క్లీనరు, వాషింగ్ మిషన్ లిక్విడ్, అలాగే వాషింగ్ మిషన్ పౌడరు ఇలాగా హోమ్ కేర్‌లో ప్రొడక్ట్స్ ఉన్నాయి. అలాగే అగ్రి ప్రొడక్ట్స్ ఉన్నాయి. అగ్రి ప్రొడక్ట్స్ ఎందుకంటే అగ్రి ప్రొడక్ట్స్ భూమికి ఉన్నటువంటి సారాన్ని పెంచడానికి, మొక్క బాగా ఎదగడానికి, అలాగే పురుగులు చనిపోవడానికి, నేల సారంగా పెరిగి ఎక్కువ దిగుబడి రావడానికి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి. హెల్తీ ఫుడ్‌లో వచ్చేసరికి కుకింగ్ ఆయిల్, బ్రేక్‌ఫాస్ట్ సీరియల్స్, టీ పౌడరు, కాఫీ పౌడరు, ఇక చాక్లెట్స్ ఇలా ఉన్నాయి హెల్తీ ఫుడ్‌లో. ఓరల్ కేర్‌లో వచ్చేసరికి పేస్ట్‌లున్నాయి. పేస్ట్‌లో కూడా 2, 3 రకాలున్నాయి. సోప్స్‌లో గూడా 4 టైప్స్ ఆఫ్ సోపులున్నాయి. అలాగే ట్రూమెన్‌లోకొచ్చేసరికి ఆహ్, ట్రూమెన్‌లో సోపుంది. అలాగే డియోడరెంట్ ఉంది. అలాగే షేవింగ్ కిట్ ఇవన్నీ గూడా ట్రూమెన్‌లో ఉన్నాయి. అలాగే ఫార్ములా 9 ఇవన్నీ గూడా బ్యూటీ ప్రొడక్ట్స్. స్కిన్ ఫార్ములా 9 సంబంధించినయి అన్నీ గూడాను. ఇయొచ్చేసి నెక్స్ట్ వాటర్ ప్యూరిఫైయర్, ఎయిర్ ప్యూరిఫైయర్ ఇంకా మన బిజినెస్ సంబంధించినటువంటి టూల్స్ అన్నీ గూడా దొరుకుతాయి ఇక్కడ. ఇవన్నీ గూడా మన దాంట్లో ఉన్నటువంటి మంచి ప్రొడక్ట్స్. ఇప్పుడు చెప్పాను నేను చాలా ప్రొడక్ట్స్ యూజ్ చేశాను. అన్నిట్లో గూడా మంచి రిజల్ట్ తీసుకున్నానని చెప్పాను. ఎవరికైనా చెప్పేటప్పుడు మన కంపెనీలో ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయి, కన్సిస్టెన్సీ చేయాలంటే తక్కువ ప్రొడక్ట్సే ఉన్నాయి గదా! ఎక్కువ ప్రొడక్ట్స్ లేవు గదా! అని అడిగే వాళ్ళకి ఇయన్నీ ప్రొడక్ట్స్‌లో మనం కన్సిస్టెన్సీ చేసుకోవడం అనేది చాలా సింపుల్ వే అని మనం వాళ్ళకి చెప్పుకోవచ్చు. మన ఇంట్లో ఆడుకునే ప్రొడక్ట్స్‌తో కుకింగ్ ఆయిల్ గాని, బ్రేక్‌ఫాస్ట్ సీరియల్స్ గాని చాలా బావుంటాయి. బ్రేక్‌ఫాస్ట్ సీరియల్స్ వెయిట్ లాస్ అవ్వడానికి చాలా యూజ్‌ఫుల్ అవుతాయి. ఎర్లీ మార్నింగ్ లేచి దోస, ఇడ్లీ తిని వెయిట్ గెయిన్ అయ్యే వాళ్ళకి బ్రేక్‌ఫాస్ట్ సీరియల్స్ ఒక కప్ తీసుకొని కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని ఆ బ్రేక్‌ఫాస్ట్ సీరియల్స్ తీసుకోవడం వల్ల పొట్ట నిండుగా ఉంటుంది. ఇంకా ఏదైనా తినాలనే ఆలోచన రాకుండా మనం మధ్యాహ్నం లంచ్ చేసే వరకు కూడా మనకు పొట్ట నిండుగా ఉండడం జరుగుతుంది. ఇంకా మనకి సర్పుంటుంది. ఆ సర్పు చాలా బాగా పనిచేస్తుంది. నేను యూజ్ చేశాను. ఆహ్, సర్ప్‌లో బట్టలు వేసి నానబెట్టి ఒక 1 ఆర్ 2 అవర్స్ తర్వాత తీస్తే బట్టలకున్నటువంటి మురికి గూడా చాలా వరకి ఆ సర్ప్ వాటర్‌లోనే పోవడం జరుగుతుంది. అది నేను అబ్జర్వ్ చేశాను. ఇంక బాత్రూమ్ క్లీనర్ బావుంటుంది. అలాగే డిష్ వాష్ గూడా చాలా బావుంది. డిష్ వాష్ గురించి నేను ఇందాక నా టెస్టిమోనీలో చెప్పాను. చాలా మంచి రిజల్ట్ వచ్చింది డిష్ వాష్ గూడా. అలాగే పర్సనల్ కేర్‌కొచ్చేసరికి షాంపూసు, అలాగే ఫేస్‌కి సంబంధించినటువంటి డైలీ మనం యూజ్ చేసేటువంటి చార్కోల్ గాని, పీల్ ఆఫ్ మాస్కులు గాని, సబ్బులు గాని ఇవన్నీ గూడా పర్సనల్ కేర్‌లో ఇక్కడుంటాయి. ఇక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు. ఓరల్ కేర్‌లో పేస్ట్‌లొచ్చేసి వైట్నింగ్ పేస్ట్ ఒకటుంటుంది. నీమ్ పేస్ట్ ఒకటుంటుంది. గానో పేస్ట్ ఒకటుంటుంది. ఈ 3 పేస్ట్‌లు గూడా చాలా బాగా వర్క్ అవుతాయి. నీమ్ పేస్ట్ అంటే మనం డైలీ యూజ్ చేసేవి. అలాగే వైట్నింగ్ పేస్ట్ అంటే చాలా పచ్చగా ఉన్న వాళ్ళకి అలాగా యూజ్‌ఫుల్ అవుతుంది. అలాగే గానోడర్మా పేస్ట్ అంటే పళ్ళకి సంబంధించినటువంటి చిగుర్ల వాపులు, చిగుర్ల నొప్పులు, సెన్సిటివిటీ ఉన్న పళ్ళ గురించి గానోడర్మా పేస్ట్ అనేది చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. బ్యూటీ ప్రొడక్ట్స్ వచ్చేసి ఫార్ములా 9 ఇవి యూజ్ చేయడం వల్ల మన బాడీలో ఉన్నటువంటి కొలాజెన్ అంతా గూడా మేనేజ్ చేసి ఆహ్, ఫేస్‌కి
ఫేస్ కి మంచి గ్లో ఇవ్వడానికి ఈ ఫార్ములా 9 ప్రొడక్ట్స్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతాయి. మొటిమలతో, మచ్చలతో ఎంతో మంది సఫర్ అవుతుంటారు. నల్లగా మంగు మచ్చలు ఇవన్నిటితో బాధపడే వాళ్ళకి ఇవి చాలా హెల్ప్‌ఫుల్ అవుతాయి. ఈ విధంగా మనం చెప్పి మన కంపెనీలో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అన్నిటి గురించి చెప్పి మనం తీసుకొని రావచ్చు. కన్సిస్టెన్సీ ఎలా చేసుకోవాలో వాళ్ళకి చెప్పి ఇలా ఒప్పించుకోవచ్చు. అలాగే ఎయిర్ ప్యూరిఫైయర్. ఇప్పుడు మనం చూస్తే మనం పీల్చుకుంటున్నటువంటి గాలి ఏ మాత్రం గూడా మంచిది గాదు. ఎందుకంటే ఢిల్లీ, హైదరాబాద్ ఈ ఏరియాల్లో ఆహ్, కార్లు వాడడం గాని, మోటార్ బైక్స్ వాడడం గాని, ఈ విధంగా ఎయిర్ అంతా గూడా పొల్యూట్ అయిపోతుంది. మనం ఎయిర్ ప్యూరిఫైయర్ వాడడం వల్ల ఏమవుతుందంటే, మన ఇంట్లో ఉన్నటువంటి గాలంతా గూడా చాలా వరకి ఆహ్, కలుషితమైనంత గాలి పోయి మంచి మంచి ఎయిర్ అనేది మనకొస్తుంది. అలాగే వాటర్ ప్యూరిఫైయర్. ఇప్పుడు మామూలుగా మనం తీసుకునే రెగ్యులర్ వాటర్‌లో ఇప్పుడు చాలా వరకి ఏవో మిక్స్ అయిపోతున్నాయి. ఇప్పుడు మామూలుగా మనం తెచ్చుకునే ప్లాంట్ వాటర్ అయినా సరే, అందులో కలిపేటువంటి కెమికల్ వల్ల చాలా మందికి మోకాలు నొప్పులు రావడము ఇదంతా కూడా జరుగుతుంది. ఇది జరగడం వల్ల ఏంటంటే మెట్లెక్కేటప్పుడు, దిగేటప్పుడు లేకపోతే నడవడానికి గాని, కూర్చోవడానికి గాని పెద్దవాళ్ళైన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మనం ఈ వాటర్ ప్యూరిఫైయర్ వాడుకొని ఆ వాటర్ తీసుకోవడం వల్ల ఆ బాధలన్నీ గూడా ఎక్కువ మందికి రాకుండా ఉంటాయి. ఇక వ్యాపార పనిముట్లంటే మన వెస్ట్‌కి సంబంధించినటువంటి కిట్లుంటాయి. బుక్స్ గాని, యూనిఫార్మ్ గాని ఇలా. ఇవన్నీ గూడా మన కంపెనీలో ఉన్నటువంటి ప్రొడక్ట్స్. వెస్టేజ్ కంపెనీ ఉత్పత్తుల కొనుగోలుపై కంపెనీ ఇస్తున్న ప్రయోజనాలు. ఇక్కడ కొన్ని డిఫరెన్సెస్ చూసుకుందాము. ట్రెడిషనల్ బిజినెస్‌కి అలాగే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ వెస్టేజ్‌కి సంబంధించినటువంటి కొన్ని మేజర్ డిఫరెన్సెస్ అనేవి ఇక్కడ చూసుకుందాం. ఇక్కడ గ్రీన్‌లో చూసుకుంటే టు బి సోల్డ్ ఓన్లీ త్రూ వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్. Vestige offers 100% guarantee on its product quality. If it not satisfied, it can be returned as per product return policy of Vestige Marketing Private Limited. ఇది ఇది సోప్ మీద ఉన్నటువంటి మార్క్ ఇక్కడ ఉన్నది. కానీ మనం వెస్టేజ్‌లో తీసుకునే ప్రతి ఒక్క ప్రొడక్ట్ మీద గూడా ఈ మార్క్ ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ఏ ప్రొడక్ట్ అయినా గాని డిస్ట్రిబ్యూటర్ల ద్వారానే మేమిది సోల్డ్ చేస్తాము. అదర్ పర్సన్స్‌కి సోల్డ్ అవ్వాలంటే వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్ ద్వారానే ఉంటుంది గానీ కంపెనీ నుంచి డైరెక్ట్‌గా రాదు. అలాగే ప్రొడక్ట్ యూజ్ చేసుకోవడం వల్ల మంచి బెనిఫిట్ ఉంటుంది. అలాగే 100% గ్యారంటీ ఇస్తున్నాడిక్కడ. ఇక్కడ చూసుకుందాము ట్రెడిషనల్ బిజినెస్‌కి, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్‌కి కొన్ని డిఫరెన్సెస్. ఇక్కడ మామూలుగా అయితే కిరాణా స్టోర్ అని ఉంది. నేనైతే డీమార్ట్‌ని కంపేర్ చేసి కొన్ని విషయాలైతే మీకు షేర్ చేస్తాను. ఇప్పుడు డీమార్ట్ నుంచి గాని, లేకపోతే ఎక్కడి నుంచైనా గాని మనం ప్రొడక్ట్స్ తీసుకుంటే, దానికి గ్యారంటీ అనేది ఎక్కడైనా ఇస్తున్నారా? గ్యారంటీ అనేది ఎక్కడ ఇవ్వరు. లేదు మనం పెద్ద వాషింగ్ మిషన్ తీసుకుంటున్నాము, లేకపోతే ఒక టీవీ తీసుకుంటున్నాము, మంచి కంపెనీది తీసుకుంటున్నాము అనుకుంటే ఒక 40,000 పెట్టి ఓ సోనీ టీవీయో, లేకపోతే సామ్‌సంగ్ టీవీనో తీసుకుంటే, ఆ టీవీకి అతను గ్యారంటీ ఇవ్వడు. వారంటీ ఇస్తాడు. ఇన్ని సంవత్సరాలు వారంటీ అని ఇస్తాడు. ఏదైనా పార్ట్‌లో ఏదన్నా పోతే నేను మీకు నేను మీకు వచ్చి బాగు చేస్తాను. లేదంటే పాడైపోయినటువంటి పార్ట్‌ని తీసి ఇంకేదన్నా పార్ట్‌ని రీప్లేస్ చేస్తానని మాత్రమే వారంటీ ఇస్తాడు గానీ, గ్యారంటీ అనేది ఏ ప్రొడక్ట్ మీద గ్యారంటీ లేదు. అదే మన వెస్టేజ్ తీసుకుంటే ప్రతి ఒక్క ప్రొడక్ట్ మీద 100% గ్యారంటీ ఇస్తున్నారు. ఏదైనా ప్రొడక్ట్ యూజ్ చేసినప్పుడు అది మనకి నచ్చలేదు. లేదంటే అది వాడడం వల్ల ఏదైనా వచ్చింది. అలా వచ్చినప్పుడు వాడే ప్రొడక్ట్ కూడా తీసుకెళ్ళి ఇది మాకు ఇలా ఉండింది అని చెప్తే వాళ్ళు రిటర్న్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మన ప్రతి ఒక్క ప్రొడక్ట్ మీద కూడా 100% గ్యారంటీ అని చెప్పేసి ముద్ర వేసి మరీ అమ్ముతున్నారు. ప్రొడక్ట్స్ ఇస్తున్నారు మనకి డిస్ట్రిబ్యూట్ చేసుకోవడానికి. అలాంటప్పుడు మనకి గ్యారంటీ 100% గ్యారంటీ ఉంది. ఇక్కడ చూసుకుంటే కిరాణా షాప్‌లో మనం తెచ్చుకునేటువంటి లైజాల్ గాని, ఇంకేదన్నా గాని తెచ్చుకుంటే వాటి మీద జెమ్స్ క్లీనింగ్ 99.9% మాత్రమే జెమ్స్ క్లీనింగ్ అని ఇస్తున్నాడు. ఎందుకిస్తున్నాడు? 100% ఎందుకు ఇవ్వట్లేదు షూరిటీ అంటే వాళ్ళ ప్రొడక్ట్ మీద వాళ్ళకే నమ్మకం లేదు. అందుకని గ్యారంటీ అనేది 100% గ్యారంటీ జెమ్స్ క్లీన్ అని చెప్పేసి వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. అది నేను అబ్జర్వ్ చేశాను. మన ప్రొడక్ట్ మీద అన్ని ప్రొడక్ట్ మీద నేను అబ్జర్వ్ చేశాను. ప్రతి ఒక్క ప్రొడక్ట్ మీద ఈ గ్యారంటీ మార్క్ అనేది ప్రతి ఒక్క ప్రొడక్ట్ మీద ఉండడం చూశాను నేను. అలాగే డీమార్ట్ గాని, కిరాణా స్టోర్‌లో గాని మనం ప్రొడక్ట్స్ తీసుకుంటే డిస్కౌంట్ ఏమన్నా ఇస్తున్నారా అంటే డిస్కౌంట్ ఏమీ ఉండదు. కిరాణా స్టోర్‌లో అయితే ఎంఆర్‌పీ ఎంతుంటే ఆ ఎంఆర్‌పీ ప్రైస్‌కే మన ప్రొడక్ట్ ఇస్తారు. డిస్కౌంట్ అనేది ఏమీ ఉండదు. 0 డిస్కౌంట్. అలాగే డీమార్ట్‌లో కూడా డిస్కౌంట్‌లొస్తాయి. ఎలా వస్తాయంటే ఒక 2, 3 మంత్స్ ఇంకా
మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అయిపోయి దాని ఎక్స్పైరీ డేట్ అయిపోతుంది అన్న ప్రొడక్ట్స్ మాత్రమే డిస్కౌంట్ మీద మనకు అమ్మడం జరుగుతుంది. ఎందుకంటే 2-3 మంత్స్‌లో ఆ ప్రొడక్ట్స్ ఎక్స్పైర్ అయిపోతుంది. ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత ఇంకెవరు కొనరు. ఇంకెవరు కొనరు కాబట్టి ఆ ప్రొడక్ట్స్ మనకిస్తారు. అలా ఇవ్వడాన్ని మనం ఏమనుకుంటామంటే, అబ్బో! మనకి 1+1 ఆఫర్‌లో వస్తున్నాయి. లేకపోతే ఇంత డిస్కౌంట్ 10% డిస్కౌంట్ ఇస్తున్నాడు. లేకపోతే 20% డిస్కౌంట్‌తో ప్రొడక్ట్స్ ఇస్తున్నాడు అని చెప్పేసి డీమార్ట్‌కి ఎగబడి ఎళ్లి కొనుక్కుంటా ఉంటాం మనం. మనం మన వెస్టీజ్‌లో చూసుకుంటే డిస్కౌంట్ 10-20% డిస్కౌంట్ వస్తుంది. లైఫ్ లాంగ్ వస్తుంది. ఏంటంటే ఇప్పుడు మన ప్రొడక్ట్స్ మన షాప్‌కెళ్తే ఒక మంత్‌లో ఉన్న ప్రొడక్ట్స్ ఇంకో మంత్‌లో అక్కడ మనకు కనపడవు. ఏ మంత్ ప్రొడక్ట్స్ ఆ మంత్ ఎళ్ళిపోతా ఉంటాయి. లేకపోతే 10 డేస్‌కి ఒకసారి అక్కడ ప్రొడక్ట్స్ రీప్లేస్ అవుతా ఉంటాయి. అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ అవుతూనే ఉంటాయి. ఎప్పటి ప్రొడక్ట్స్ అప్పుడు అయిపోతానే ఉంటాయి. నేను చాలా సార్లు అబ్జర్వ్ చేశాను. ఆయిల్‌కెళ్ళినప్పుడు ఆయిల్ నెక్స్ట్ డే వస్తుంది. లేకపోతే నెక్స్ట్ డే వస్తుందని చెప్పడం. అంటే అక్కడ ప్రాసెస్ జరుగుతుంది. ఇక్కడ మనకు ప్రొడక్ట్స్ అందుతూ ఉంటాయి. కానీ మనకి లేకపోతే స్టాక్ పెట్టేసినయి, లేకపోతే 2, 3 నెలల్లో ఎక్స్‌పైర్ అయ్యే ప్రొడక్ట్స్ మనకివ్వడం అనేది అసలు జరగనే జరగదు. ఇది నేను అబ్జర్వ్ చేశాను. మనకి 10-20% లైఫ్ లాంగ్ వస్తుంది డిస్కౌంటు. 10-20% ప్రతి ఒక్క ప్రొడక్ట్ మీద మనకి డిస్కౌంటు. ఐడీ వేసుకున్న తర్వాత అంటే ఇప్పుడు కొత్తగా ఐడీ యేసుకునే వాళ్ళకి గూడా 10-20% లైఫ్ లాంగ్ వస్తుంది. ఈ డిస్కౌంట్‌ని ఒకసారి గమనించండి. ఫ్రీ ఆఫర్. ఇప్పుడు మరి డీమార్ట్ తీసుకున్నా, లేకపోతే ఏదైనా కిరాణా స్టోర్ తీసుకున్నా, లేకపోతే నువ్వు ఈ సంవత్సరం అంతా కొనుక్కున్నావు. లేకపోతే ఇది తీసుకుంటున్నావు. ప్రతి సంవత్సరం తీసుకుంటున్నావు. లేకపోతే నెల ప్రొడక్ట్స్ తీసుకుంటున్నావు. ఇదిగో ఈ నెలలో ఇంత పర్చేస్ చేసావు కాబట్టి ఇగో నీకు ప్రొడక్ట్ ఫ్రీగా ఇస్తున్నానని జెప్పేసి ఒక ఒక ప్రొడక్ట్ ఫ్రీగా ఇవ్వడం అనేది కిరాణా స్టోర్‌లో గాని, లేకపోతే డీమార్ట్‌లో గాని జరగదు. ఎందుకంటే ఇగో ఈ ప్రొడక్ట్స్ తీసుకో. నువ్వు రూ. 3000 ప్రొడక్ట్స్ తీసుకున్నావు. లేకపోతే రూ. 5000 ప్రొడక్ట్స్ తీసుకున్నావు. ఇదిగో రూ. 50 ప్రొడక్ట్ తీసుకో. ఈ చాక్లేట్ తీసుకో. మీ పిల్లలకి ఇవ్వు అని ఏ ఫ్రీ ఆఫర్ గూడా ఉండదు. కిరాణా స్టోర్‌లో గాని, డీమార్ట్‌లో గాని. అలాగే మన డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్‌లో వచ్చేసి ఫ్రీ ఆఫర్. అంటే మనం ఒక రూ. 1000 పెట్టి ప్రొడక్ట్స్ తీసుకుంటే రూ. 100 ప్రొడక్ట్ అనేది మనకి ఫ్రీగా వస్తుంది. అలాగే 2000 పెట్టి మన ప్రొడక్ట్స్ తీసుకుంటే 200 పెట్టి 200 అనేది మనకి ఫ్రీ ప్రొడక్ట్ ఒస్తాయి. ఇది ఎక్కడి వరకొస్తుందంటే, మనం ఐడీ యేసుకున్నది మొదలు లైఫ్ లాంగ్ ఒస్తుంది. ఫస్ట్ ఫస్ట్ ఐడీ యేసుకున్నప్పుడు ఫస్ట్ మంత్ మాత్రమే ఈ ఫ్రీ ప్రొడక్ట్ అనేది ఒక మంత్‌లో రాదు. సెకండ్ మంత్ నుంచి ఈ ఫ్రీ ప్రొడక్ట్ రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ కన్సిస్టెన్సీ చూసుకుంటే, ఇక్కడ కిరాణా స్టోర్‌లో గాని, లేకపోతే డీమార్ట్‌లో గాని కన్సిస్టెన్సీగా లేకపోతే నువ్వు 1 ఇయర్ కొనుక్కుంటున్నావు. లేకపోతే మా దగ్గర ఒక 25 ఏళ్ల నుంచి కొనుక్కుంటున్నావు. లేకపోతే ఒక 10 సంవత్సరాల నుంచి కొనుక్కుంటున్నావు. ఇగో ఈ 10 సంవత్సరాలు కొన్నావు గదా! ఇదిగో ఈ 4 నెలలకు సంబంధించినటువంటి ఈ ఫ్రీ ప్రొడక్ట్స్ ఫ్రీ ప్రొడక్ట్స్ ఒస్తాయి. ఇది మన వెస్టేజ్ ఇస్తున్నటువంటి మంచి ఆఫరు. అలాగే మన కిరాణా స్టోర్‌లో తీసుకున్నా, లేకపోతే డీమార్ట్‌లో తీసుకున్న క్యాష్ బ్యాక్ అనేది క్యాష్ బ్యాక్ 5-11% వరకి కాలిక్యులేట్ చేసి మనకి క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే కిరాణా స్టోర్ గాని, లేకపోతే బిజినెస్ గాని ఏదైనా బిజినెస్ ఆపర్చునిటీ ఇస్తున్నారా అంటే, బిజినెస్ ఆపర్చునిటీ గూడా ఏముండదు. మనం బిజినెస్ చేసుకోవాలంటే మనం పెట్టుబడి పెట్టి, లేకపోతే రూ. 1,00,000 లేకపోతే 5,00,000 వరకు మనం పెట్టుబడి పెట్టి, ఒక కిరాణా స్టోర్ రన్ జేయడానికి మనకి ఉంటుంది గానీ, వాళ్ళేం మనకి బిజినెస్ ఆపర్చునిటీ అనేది ఏముండదు. ఏమివ్వరు. అలాగే మన వెస్టేజ్‌లో మనకి బిజినెస్ ఆపర్చునిటీ ఉంది. అలాగే 3 జనరేషన్స్ ఇన్‌కమ్ ఉంటుంది. అలాగే మనం వర్క్ చేయనప్పుడు గూడా మనకి పాసివ్ ఇన్‌కమ్ రావడం జరుగుతుంది. ఇవన్నీ గూడా మనకున్నటువంటి ఆపర్చునిటీస్. బిజినెస్ చేసుకోండి. వస్తుందా మేడం క్లియర్‌గానే? ఓకే మేడం. ఓకే. ఓకే సార్. బిజినెస్ ఆపర్చునిటీ ఇస్తుంది. మీరు బిజినెస్ చేసుకోండి. మీరు మీరు యూజ్ చేసుకున్న ప్రొడక్ట్స్ అన్నీ గూడా మీరు ప్రమోట్ చేస్తూ ఉండండి. ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళండి. మీరు ఏదైతే రిజల్ట్ తీసుకున్నారో, ఆ రిజల్ట్‌ని ఒక 10 మందికి చెప్పుకుంటా ఎళ్ళేస్తాము. మీకు సాలరీస్ ఇస్తాము, మీకు కార్ ఇస్తాము, లేకపోతే మీకు ఇల్లు ఇస్తాము అని ఏ కిరాణా స్టోరోడు గూడా మనతో బిజినెస్ డీల్ మాట్లాడుకోడు. కానీ మన వెస్టేజ్‌కొచ్చేసరికి ఇది ఉండింది. మనం బిజినెస్ చేసుకోవడం వల్ల మనకి మంత్లీ సాలరీ లాగా వస్తుంది. క్యాష్ బ్యాక్స్ వస్తాయి. టీమ్ బిల్డింగ్ బోనస్‌లొస్తాయి. అలాగే మనం ఒక కార్ తీసుకోవచ్చు. లగ్జరీ కార్ తీసుకోవచ్చు. అలాగే ఫారెన్ ట్రిప్స్ ఎళ్ళొచ్చు.
అలాగే ఒక ఇల్లు, మంచి ఇల్లు తీసుకోవచ్చు. మన లైఫ్ అనేది చాలా లగ్జరీగా మూవ్ అవుతుంది. మనం బిజినెస్ ఇందులో స్టార్ట్ చేసి కన్సిస్టెన్సీగా వర్క్ చేసుకోవడం వల్ల. కన్సిస్టెన్సీగా ప్రొడక్ట్స్ తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే, మన ప్రొడక్ట్స్ మీద మనకి చాలా అనేది చాలా 50% 100% ఉండాల్సినటువంటి ప్రొడక్ట్స్ మనకి 50% డిస్కౌంట్‌తో రావడం జరుగుతుంది. ఇక చూద్దాం. వెస్టేజ్ కంపెనీ ఉత్పత్తులను కొనుగోలు చేసినప్పుడు రూ. 100కి సరిపడా ఉత్పత్తులను కొనుగోలు చేస్తే 3 పీవీలొస్తాయి. అదే విధంగా రూ. 1000కు సరిపడా ఉత్పత్తులను కొనుగోలు చేస్తే 30 పీవీ వస్తాయి. ఇదెలా అంటే అండి, ఒక్కొక్క ప్రొడక్ట్‌కి ఒక్కొక్క ప్రొడక్ట్ వాల్యూ ఇవ్వడం జరిగింది మన వెస్టేజ్ కంపెనీ. అలాగే ఇప్పుడు మనం రూ. 100 పెట్టి ఓ 2 ప్రొడక్ట్స్ తీసుకున్నాం, లేకపోతే 3 ప్రొడక్ట్స్ తీసుకున్నామంటే మనకొక 3 పీవీ రావడం జరుగుతుంది. అలాగే ఒక రూ. 1000 పెట్టి ప్రొడక్ట్స్ తీసుకుంటే మనకి 30 పీవీ రావడం జరుగుతుంది. అయితే ఒక కొత్త అకౌంట్ లేదా ఐడీ యాక్టివేట్ అవ్వాలంటే మనము 30 పీవీ సరిపడా ఉత్పత్తులను కొనుగోలు చేయవలసి వస్తుంది. ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యారు. కొత్తగా జాయిన్ అయ్యి ఐడీ యేసుకున్నారు. ఆ ఐడీ గూడా ఫ్రీగా ఒక ఆధార్ కార్డ్ ఇస్తే మనం ఐడీ ఫ్రీగా వేస్తాం. కానీ అకౌంట్ యాక్టివ్ అవ్వాలి అంటే వాళ్ళు ఒక రూ. 1000 ప్రొడక్ట్స్ తీసుకుంటే ఆ అకౌంట్ లైఫ్ లాంగ్ యాక్టివ్‌లో ఉంటుంది. టెర్మినేట్ అవ్వదు. యాక్టివ్‌లో ఉంటుంది. ఆ యాక్టివేట్‌లో ఉండాలంటే ఒక రూ. 1000 ప్రొడక్ట్స్ తీసుకొని మనం ఇంట్లో వాడుకునే ప్రొడక్ట్స్ తీసుకొని వాడుకోవడం వల్ల ఐడీ యాక్టివేట్ అవుతుంది. అలాగే ఒకవేళ 30 పీవీలకు సరిపడా ఉత్పత్తులను కొనుగోలు చేసినట్లయితే ఉత్పత్తుల ఎంఆర్‌పీ ధర మీద దాదాపుగా 30 వరకు డిస్కౌంట్ వస్తుంది. 30% డిస్కౌంట్ రావడం జరుగుతుందన్నమాట. ఇదెలా 30% డిస్కౌంట్ వస్తుందనేది ఇక్కడ చూద్దాం. రీటైల్ ప్రాఫిట్, సేవింగ్స్ అండ్ కన్జంప్షన్. సేవింగ్స్ అండ్ కన్జంప్షన్ మీద 10-20% డిస్కౌంట్ వస్తది. ఎందుకంటే మనం ఆ ప్రొడక్ట్స్ కొనుక్కొని వాడుకోవడం ద్వారానే మనకు 10-20% అనేది డిస్కౌంట్ రావడం జరుగుతుంది. అలాగే ఒక ప్రొడక్ట్ తీసుకుందాం. ఒక పేస్ట్ తీసుకుందాం. ఒక పేస్ట్ ఇక్కడ రూ. 120 ఎంఆర్‌పీ రేట్ ఉంటే మనం డిస్ట్రిబ్యూటర్‌గా ఐడీ యేసుకున్న తర్వాత ఆ ప్రొడక్ట్ మనకి రూ. 100 రావడం జరుగుతుంది. టోటల్ డిస్కౌంట్ మనకు రూ. 20 రావడం జరుగుతుంది. అలాగే ఎంఆర్‌పీ రేట్ ఉన్నటువంటి రూ. 1,200 ప్రొడక్ట్స్ మనం వెస్టేజ్‌లో తీసుకుంటే డీపీ ప్రైస్ రూ. 1000కే రావడం జరుగుతుంది. అక్కడ మనం డిస్కౌంట్ రూ. 200 తీసుకుంటాము. అలాగే రీపర్చేజ్ ఆఫర్ కింద అంటే మనం మంత్‌లో 2వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు ఉంటుంది ఆఫరు. ఫ్రీ ప్రొడక్ట్ ఆఫర్ ఇది. ఫ్రీ ప్రొడక్ట్ ఆఫరు 2వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు ఉంటుంది. అది 10%తో అంటే రూ. 1000 ప్రొడక్ట్స్ తీసుకుంటే రూ. 100 ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది. అలాగే క్యాష్ బ్యాక్ 5-11% కాలిక్యులేట్ చేసి రూ. 27 అంటే మన ఎన్ని పీవీలు తీసుకున్నామంటే 30 పీవీ తీసుకున్నాం కాబట్టి 30 పీవీకి సంబంధించినటువంటి కాలిక్యులేషన్ చేసి క్యాష్ బ్యాక్ రూ. 27 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ టోటల్‌గా మనం డిస్కౌంట్‌తో తీసుకున్నటువంటి 200, ఫ్రీ ప్రొడక్ట్ ద్వారా తీసుకున్నటువంటి రూ. 100, క్యాష్ బ్యాక్ రూ. 27. టోటల్‌గా రూ. 327 మనకి డిక్రీజ్ అవుతుంది. అప్పుడు టోటల్ బెనిఫిట్స్ వచ్చేసి మనం 30% వరకు డిస్కౌంట్ వస్తుందని చెప్పాం గదా! అలాగే రూ. 327 30% డిస్కౌంట్ రావడం జరుగుతుంది. అంటే మనం ఒక ప్రొడక్ట్ రూ. 100 పెట్టి ఒక ప్రొడక్ట్ తీసుకున్నామంటే ఆ ప్రొడక్ట్ ఒకటొచ్చేసి మనకి రూ. 70 రావడం జరుగుతుంది. ఒక పేస్టే తీసుకుంటే ఆ పేస్ట్ మనకి రూ. 70కే ఇక్కడ రావడం జరుగుతుంది. అసలు కన్సిస్టెన్సీ అంటే ఏమిటి? ఇక్కడ చూసుకుందాం. కన్సిస్టెన్సీ అంటే క్రమము తప్పకుండా ఉత్పత్తులను వరుసగా 4 నెలలు 2వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు మధ్యలో కొనుగోలు చేయడం. మంత్‌లో 2వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు కన్సిస్టెన్సీ ఆఫర్ నడుస్తుంది. ఈ మధ్యలో కొనుగోలు చేసి అలాగే ఫస్ట్ ఐడీ యేసుకున్న వాళ్ళకి కన్సిస్టెన్సీ ఆఫర్ వస్తుంది. వాళ్ళు సింగిల్ ఇన్వాయిస్‌లో చేసుకోవాలి. అలాగే ఓల్డ్ ఐడీ ఉన్నవాళ్ళు 2, 3 ఇన్వాయిస్‌లోనైనా గాని చేసుకోవచ్చన్నమాట. కన్సిస్టెన్సీ ఆఫర్ అనేది 2 రకాలుగా ఉంటుంది. మొదటిది 60 పీవీ కన్సిస్టెన్సీ. రెండవది 100 పీవీ కన్సిస్టెన్సీ. మొదటిసారి ఉత్పత్తులను కొనుగోలు చేసినట్లయితే నెలలో ఎప్పుడు కొనుగోలు చేసినా అది కన్సిస్టెన్సీ ఆఫర్‌కు పరిగణింపబడుతుంది. అయితే మొదటిసారి ఉత్పత్తులను సింగిల్ ఇన్వాయిస్‌లో మాత్రమే కొనుగోలు చేయవలసి ఉంటుంది. అంటే ఐడీ వేసుకున్న తర్వాత 2వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు తీసుకుంటేనే నీకు కన్సిస్టెన్సీ ఇస్తానని కంపెనీ అనట్లేదు. నువ్వు మంత్‌లో ఎప్పుడైనా తీసుకున్నా గాని నీకు కన్సిస్టెన్సీ వస్తుంది. ఎప్పుడొస్తుందంటే నువ్వు ఒకే ఇన్వాయిస్‌లో అంటే ఒకే బిల్లులో నువ్వు 60 పీవీ గాని, 100 పీవీ గాని చేస్తే నీకు కన్సిస్టెన్సీ అనేది నీకు వర్తిస్తుంది అని కంపెనీ చెప్తుంది. అలాగే ఇది ఎలాగొస్తుందో చూద్దాం. కన్సిస్టెన్సీ ఆఫర్ అంటే ఏంటి? 100 పీవీ కన్సిస్టెన్సీ ఒకటి, 60 పీవీ కన్సిస్టెన్సీ ఒకటి. 100 పీవీ కన్సిస్టెన్సీలో
1 పీవీ వచ్చేసి ఒక పీవీ వచ్చేసి రూ. 32. రూ. 32 పెట్టి ఒక ప్రొడక్ట్ తీసుకుంటే మనకు 1 పీవీ వస్తుంది. అలాగే 100 పీవీ రావాలంటే మనం రూ. 3,200 అనేది మనం పెడితే మనకు 100 పీవీ అనేది వస్తుంది. అలాగే ఒకటో నెలలో, రెండో నెలలో, మూడో నెలలో, నాలుగో నెలలో 3,200 పెట్టి మనం ప్రొడక్ట్స్ తీసుకుంటే ఫిఫ్త్ మంత్‌లో రూ. 2,500 ప్రొడక్ట్ వోచర్ వస్తుంది. వరుసగా 4 నెలలు కొన్న తర్వాత ఐదో నెలలో 20వ తారీఖుకి మనకి ప్రొడక్ట్ అనేది మన యాప్‌లో మనకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ 60 పీవీ అనేది ఒక పీవీ వచ్చేసి రూ. 32 తీసుకుంటే 60 పీవీ అవ్వడానికి రూ. 1,920 ఖర్చు చేయాల్సి వస్తుంది. అలాగే 4 నెలలు తీసుకుంటే ఫిఫ్త్ మంత్‌లో ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయి. రూ. 1,250 ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది. ఇంతకు ముందైతే కంపెనీ ఇచ్చినటువంటి ఫ్రీ ప్రొడక్ట్ మాత్రమే తీసుకోవాలి. వాళ్ళు ఏది ఇస్తాయో ప్రొడక్ట్స్ తీసుకోవాలి. ఏంటంటే నూనె, లేకపోతే అలోవెరా, కాల్షియము, వాళ్ళు ఇచ్చినయి సోపు లేకపోతే పేస్ట్ ఇవి 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 ఇచ్చినప్పుడు అవి తీసుకోవాల్సి వచ్చేదే. కానీ ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ ఆఫర్ కింద మనం 100 పీవీలో అయితే మనకు కావాల్సినవి తీసుకోవచ్చు. కానీ 60 పీవీలో ఆపర్చునిటీ లేదు. ప్రెజెంట్ 60 పీవీ కన్సిస్టెన్సీలో గూడా రూ. 1,250 ప్రొడక్ట్ వోచర్ వచ్చినప్పుడు మనకిష్టమైన ప్రొడక్ట్స్ కూడా మనం తీసుకోవచ్చు. ఈ బెనిఫిట్ అనేది సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయింది. ఫస్ట్ 60 పీవీ కన్సిస్టెన్సీలో మనం చేసుకోవడం ద్వారా మనం ఏ విధంగా బెనిఫిట్స్ తీసుకోవచ్చు. మనకి ఏ విధంగా కాస్ట్ డిక్రీజ్ అవుతుంది. చాలా మంది మన ప్రొడక్ట్స్ కాస్ట్ అంటూ ఉంటారు. ఆ కాస్ట్ అనేది మనకి ఏ విధంగా డిక్రీజ్ అవుతుంది అనేసి మనకొచ్చే బెనిఫిట్స్‌ని బట్టి కాలిక్యులేషన్ చేసి చూద్దాము. 60 పీవీ కన్సిస్టెన్సీలో ఉత్పత్తులను కొనుగోలు చేసినట్లయితే 4 నెలల తర్వాత కంపెనీ ద్వారా రూ. 1,250 విలువ చేసే ప్రొడక్ట్ వోచర్‌ను మనం తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ రూ. 1,250 వోచర్‌కు కంపెనీచే ఎంచుకోబడిన ఉత్పత్తులు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది అని ఇక్కడుంది. ఇది ఓల్డ్ పీపీటీ. ఇప్పుడైతే రూ. 1,250కి మనకి ఇష్టం వచ్చినటువంటి ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు. కంపెనీ ఇచ్చే ప్రొడక్ట్స్ కాదు. మనకు నచ్చినటువంటి ప్రొడక్ట్స్ ఆయిల్ తీసుకుంటే ఆయిలు, సోప్స్ తీసుకుంటే సోప్స్, మనకు కావాల్సిన టీ పొడి, కాఫీ పౌడర్ ఏదైనా తీసుకోవచ్చనమాట. ఒకవేళ 60 పీవీ కన్సిస్టెన్సీలో ఉత్పత్తులను కొనుగోలు చేసినట్లయితే ఉత్పత్తుల ఎంఆర్‌పీ ధర మీద దాదాపుగా 40-50% వరకు డిస్కౌంట్‌ను పొందడానికి అవకాశం ఉంది. మనం 60 పీవీ కన్సిస్టెన్సీలో చేసుకుంటే 50% డిస్కౌంట్ రావడం జరుగుతుంది. అది ఎలాగో ఇక్కడ పక్కన చూసుకుందాం. కన్సిస్టెన్సీ 60 పీవీ. ఇప్పుడు ఎంఆర్‌పీ రేటు రూ. 2,400 ఉన్నటువంటి ఎంఆర్‌పీ ధరలో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ మనం డీపీ ప్రైస్ 2,000కి తీసుకుంటున్నాం. అంటే అక్కడ మనకి రూ. 400 బెనిఫిట్ వస్తుంది. ఎంఆర్‌పీ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ డీపీ ప్రైస్ కంటే డిస్ట్రిబ్యూషన్ మనం ఒక డిస్ట్రిబ్యూటర్‌గా జాయిన్ అయిన తర్వాత మనం తీసుకుంటున్న ప్రొడక్ట్స్ 2,000కి తీసుకుంటే అక్కడ రూ. 400 బెనిఫిట్ రావడం జరుగుతుంది. అలాగే రీపర్చేస్ కింద రూ. 2,000 పెట్టి మనం ప్రొడక్ట్స్ తీసుకున్నప్పుడు దాంట్లో 10% రూ. 200 ఫ్రీ ప్రొడక్ట్ వస్తాయి. అలాగే క్యాష్ బ్యాక్ మనం 60 పీవీ చేస్తున్నాం గదా! ఆ 60 పీవీకి సంబంధించి కాలిక్యులేట్ చేసి మనకు క్యాష్ బ్యాక్ రూ. 54 రావడం జరుగుతుంది. ఇవి మొత్తం కాలిక్యులేట్ చేస్తే మన బెనిఫిట్స్ ఇక్కడ మనకొచ్చేసి రూ. 400 డీపీ ప్రైస్ మీద మనకి తగ్గుతుంది. అలాగే రీపర్చేస్ ఆఫర్ కింద రూ. 254 మొత్తం కలిపి రూ. 654 మనకి తగ్గుతుంది ఇక్కడ. ఫస్ట్ మంత్‌లో పర్చేస్ చేసినప్పుడు. అలాగే మనం 4 మంత్స్ కింద మంత్ 1, మంత్ 2, మంత్ 3, మంత్ 4 4 మంత్స్ రూ. 654 మొత్తం యాడ్ చేస్తే 2,416 రూపీస్ మనకు బెనిఫిట్ వస్తుంది. ప్రతి నెల రూ. 2,000 పెట్టి మనం ప్రొడక్ట్స్ తీసుకుంటూ వచ్చినప్పుడు టోటల్‌గా 4 నెలల్లో మనకొచ్చేటువంటి బెనిఫిట్ రూ. 2,416. అలాగే ఆ బెనిఫిట్‌తో పాటు 4 మంత్స్ ప్రొడక్ట్స్ తీసుకుంటున్నాం గదా! ఈ 4 మంత్స్ ప్రొడక్ట్స్ తీసుకున్న తర్వాత ఫిఫ్త్ మంత్ బెనిఫిట్ వచ్చేసి ఇక్కడ రూ. 1,250 విలువ చేసే ప్రొడక్ట్ వోచర్ వచ్చిద్దని చెప్పాము. ఆ వోచరు రూ. 1,250 వోచరు అది డీపీ ప్రైస్ అన్నమాట. రూ. 1,250 డీపీ ప్రైస్. ఇది యాక్చువల్ ఎంఆర్‌పీ రేట్ అన్నమాట ఇది. 1,500 అనేది ఎంఆర్‌పీ రేట్ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ మనకు రూ. 1,250కి రావడం జరుగుతుంది. అక్కడ గూడా మనకి రూ. 250 బెనిఫిట్ వస్తుందక్కడ. రూ. 250 ప్లస్ రూ. 1,250 మొత్తం కలిపి రూ. 1,500 ఎంఆర్‌పీ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ మన ఫిఫ్త్ మంత్‌లో మనకు రావడం జరుగుతుంది. టోటల్‌గా చూసుకుంటే ఇక్కడ 4 మంత్స్ ప్రొడక్ట్స్ తీసుకున్నందుకు రూ. 654 ప్రొడక్ట్స్ 4 నెలలు తీసుకోవడం వల్ల రూ. 2,416 ప్లస్ ఐదో నెలలో మనం తీసుకునే ప్రొడక్ట్ ఎంఆర్‌పీ ధరతో కలుపుకొని మొత్తం బెనిఫిట్స్ రూ. 3,916 ఇక్కడ మనకి రావడం జరుగుతుంది. అంటే మనం 4 నెలలో
రూ. 2,000 పెట్టి ప్రొడక్ట్స్ తీసుకుంటే టోటల్‌గా మనం 4 నెలల మీద రూ. 8,000 అనేది మనం ఖర్చు చేస్తున్నాము. మనకి టోటల్ బెనిఫిట్స్ వచ్చేసి రూ. 3,916 అనేది మనకు బెనిఫిట్స్ వస్తున్నాయి. అంటే మనం ప్రొడక్ట్స్ మీద మనం పెడుతున్న పెట్టుబడి ఎంత యాక్చువల్ కాస్ట్ మనకి ఎంతకొస్తున్నాయి ప్రొడక్ట్స్ అంటే రూ. 4,084కి ప్రొడక్ట్స్ వస్తున్నాయి. అంటే దాదాపుగా మనకి 50% డిస్కౌంట్ వస్తుంది. అంటే మనకి ఎంఆర్‌పీ ఉన్నటువంటి ఒక ఎంఆర్‌పీ రేట్ రూ. 100 ఉన్నటువంటి ప్రొడక్ట్ రూ. 50కి రావడమే జరుగుతుంది. నెక్స్ట్ 100 పీవీ కన్సిస్టెన్సీ చూద్దాం. 100 పీవీ కన్సిస్టెన్సీలో ఉత్పత్తులను కొనుగోలు చేసినట్లయితే 4 నెలల తర్వాత కంపెనీ ద్వారా రూ. 2,515 విలువ చేసే ప్రొడక్ట్ వోచర్‌ని మనము తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ రూ. 2,515 వోచరు కంపెనీచే ఎన్నుకోబడిన ఉత్పత్తులు కాకుండా మనకు నచ్చిన ఉత్పత్తులను తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇంతకు ముందు చెప్పాను. 60 పీవీ కన్సిస్టెన్సీలో అప్పుడు కంపెనీ ఇచ్చినటువంటి ప్రొడక్ట్స్ తీసుకోవడం జరిగేదే. 100 పీవీ కన్సిస్టెన్సీలో మనకి ఇష్టమైన ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు 60 పీవీలో తీసుకోవచ్చు మనకిష్టమైన ప్రొడక్ట్స్. అలాగే 8% అయినప్పుడు మనకొచ్చే ప్రోడక్ట్ వోచర్‌లో మనకిష్టమైన ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఫ్రీ ప్రొడక్ట్ గూడా అది గూడా వోచర్ వస్తుంది. అది గూడా రూ. 100 వోచరు, రూ. 200 వోచరు, రూ. 150 వోచర్‌లు మనకొస్తున్నాయి. వస్తున్నప్పుడు వాళ్ళిచ్చే పేస్ట్, సబ్బు గాకుండా వాటికి మినహాయించి మనకు కావాల్సిన వస్తువు రూ. 100 వోచర్ వచ్చిందంటే మనకిష్టమైన ప్రొడక్ట్ ఏదైనా గాని రూ. 100లో మనం తీసుకోవచ్చు. ఎక్స్‌ట్రా ఏదైనా ఉంటే ఎక్స్‌ట్రా కట్టి ఇంకో ప్రొడక్ట్ కూడా తీసుకోవచ్చు. ఆఫర్ అనేది మన కంపెనీ మనకి ఇస్తున్నటువంటి మంచి ఆఫరు. ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేసుకోండి. అలాగే 100 పీవీ కన్సిస్టెన్సీ ఆఫర్. ఇక్కడ మామూలుగా ఎంఆర్‌పీ రేటు 4,100 ఉన్నటువంటి ప్రొడక్ట్స్ డీపీ ప్రైస్‌కి రూ. 3,500 డీపీ ప్రైస్‌తో మనం తీసుకుంటున్నాము. అక్కడ మనకి డిస్కౌంట్ ఎంతొస్తుంది? 600 వస్తుంది. అలాగే రీపర్చేస్ ఆఫర్ కింద రూ. 3,500 ప్రొడక్ట్స్ తీసుకున్నాం కాబట్టి మనకు ఫ్రీ ప్రొడక్ట్ రూ. 300 ప్రొడక్ట్ రావడం జరుగుతుంది. అలాగే క్యాష్ బ్యాక్ 100 పీవీ చేస్తున్నాం కాబట్టి మనకి క్యాష్ బ్యాక్ రూ. 94 రావడం జరుగుతుంది. అక్కడ టోటల్‌గా మనకొచ్చేటువంటి డిస్కౌంట్ ప్లస్ ఫ్రీ ప్రొడక్ట్ ప్లస్ క్యాష్ బ్యాక్ మొత్తం టోటల్ చేస్తే రూ. 994 వస్తుంది. ఈ రూ. 994 4 నెలల్లో గనుక మనం కాలిక్యులేట్ చేస్తే ఇక్కడ పక్కన చూడండి. 4 నెలల్లో కాలిక్యులేట్ చేస్తే రూ. 3,976 అనేది మనం 4 మంత్స్‌లో మనం తీసుకున్నటువంటి డిస్కౌంట్ గాని, ఫ్రీ ప్రొడక్ట్ గాని, క్యాష్ బ్యాక్ గాని మొత్తం కలిపి రూ. 3,976 అనేది ఇక్కడ వస్తుందన్నమాట. అలాగే మనం ఇక్కడ ఖర్చు చేస్తున్నది ఎంత 4 నెలలకు గాను రూ. 3,500 చొప్పున మనం 4 నెలలకి ఎంత ఖర్చు చేస్తున్నామంటే రూ. 14,000 అనేది మనం ఖర్చు చేస్తున్నాం. ఇక్కడ రూ. 14,000 ఖర్చు చేసినప్పుడు ఇక్కడ మన టోటల్ బెనిఫిట్ రూ. 3,976 ప్లస్ మనకు ఐదో నెల ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది గదా! ఫ్రీ ప్రొడక్ట్ ఎంఆర్‌పీతో కలుపుకొని రూ. 3,000 అన్నమాట ఇక్కడ. ఆ 2 కాలిక్యులేట్ చేస్తే రూ. 6,976. అంటే ఇక్కడ మనం తీసుకున్నటువంటి బెనిఫిట్ ఎంత? రూ. 6,976. ఇక్కడ అవి 14,000లో నుంచి రూ. 6,976 మనం మైనస్ చేసుకుంటే రూ. 7,024కే మనం ప్రొడక్ట్ తీసుకుంటున్నాం. అంటే రూ. 14,000 ప్రొడక్ట్స్ మనకి సగానికే వస్తున్నాయి. 7,000 పడుతున్నాయి. అంటే 50% సేవ్ చేస్తున్నాము. రూ. 100 ఎంఆర్‌పీ ఉన్నటువంటి ప్రొడక్ట్ ఇక్కడ కూడా రూ. 50కే రావడం జరుగుతుంది. ఈ కన్సిస్టెన్సీలో చేసుకోవడం వల్ల మనకి ఈ విధంగా మన ప్రొడక్ట్స్ మీద డిస్కౌంట్ గాని, ఆఫర్స్ గాని రావడం జరుగుతుంది. చూసుకుంటే ఇక్కడ మనం మంత్లీ యూజ్ చేసుకునే ప్రొడక్ట్స్ ఏముంటాయి అని చూస్తే మనం మంత్లీ టూత్ పేస్ట్ వాడాలా? డిష్ వాష్ వాడుకోవాలా? సోప్స్ వాడాలా? షాంపూస్ వాడాలా? హెయిర్ ఆయిల్ వాడాలి. రెగ్యులర్‌గా వాడేవి ఇవి బ్రష్ వాడాలి, కుకింగ్ ఆయిల్ వాడాలి, ఫ్లోర్ క్లీనర్ వాడాలి, టాక్ వాడాలి. షేవింగ్ క్రీమ్‌లుంటాయి, హ్యాండ్ వాష్, శానిటైజర్, డియోడరెంట్, డిటర్జెంట్, టీ పౌడర్, టాయిలెట్ క్లీనర్, కాఫీ, ఫెయిర్నెస్ క్రీమ్. ఇవి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో అంటే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్‌లో గాని, ఎక్కడైనా గాని రెగ్యులర్‌గా మనం యూజ్ చేసేటువంటి ప్రొడక్ట్స్ అన్నమాట. ఇవన్నీ ప్రొడక్ట్స్ ఆటి యొక్క క్వాంటిటీ మనం ఎన్నెన్ని వాడతామని క్వాంటిటీ ప్లస్ మనం వేరే షాప్‌లో తీసుకుంటే అవన్నీ ప్రొడక్ట్స్ కలుపుకొని వాటి ఎంఆర్‌పీ ధర వచ్చేసి రూ. 3,402కి మనం అదర్ దాంట్లో కొంటున్నాం. అంటే షాప్‌లో గాని లేకపోతే మన వెస్టేజ్‌లో గాని తీసుకుంటున్నాం. సారీ కిరాణా షాప్‌లో గాని, డీమార్ట్‌లో గాని తీసుకుంటున్నాం. రూ. 3,402కి తీసుకుంటున్నాం. అలాగే మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ వచ్చేసరికి ఇవన్నీ గూడా ప్రొడక్ట్స్ రూ. 4,315
పడుతున్నాయి ఇవి ఎంఆర్‌పి. డీపీ ప్రైస్ మీద మనకి ఇవి ఎంతకొస్తున్నాయి అంటే రూ. 3,824 డీపీ ప్రైస్ వస్తుంది. అలాగే ఇక్కడ పక్కన చూస్తే ఒక న్యూ డిస్ట్రిబ్యూటర్‌కి కూడా క్యాష్ బ్యాక్ వస్తుంది. రూ. 3,824 ఉన్నటువంటి ప్రొడక్ట్ మనం 100 పీవీలో చేసుకుంటే రూ. 90 అనేది మనకి క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. అప్పుడు ప్రొడక్ట్స్ మనకి ఎంత పడుతున్నాయి? రూ. 3,734 పడుతుంది. అలాగే ఒక డైరెక్టర్‌కి వీళ్ళు 16% ఉంటారు కాబట్టి రూ. 3,824 ఉన్నటువంటి ప్రొడక్ట్ రూ. 198 క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. వాళ్ళకి రూ. 3,630కి ప్రొడక్ట్స్ పడతాయి. అలాగే న్యూ డిస్ట్రిబ్యూటర్‌కి 100 పీవీ చేసినందుకు ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది గదా! ఆ ఫ్రీ ప్రొడక్ట్ 300. ఫ్రీ ప్రొడక్ట్ 300 తీసేస్తే రూ. 3,434 పడుతుంది. అలాగే ఒక డైరెక్టర్ లెవెల్‌లో ఉన్నోళ్ళకి కూడా సేమ్ ఫ్రీ ప్రొడక్ట్ రూ. 300దే వస్తుంది. రూ. 3,336 అనేది ఇక్కడ డైరెక్టర్‌గా రావడం జరుగుతుంది. కన్సిస్టెన్సీ ఆఫర్ కింద మనకి ఫ్రీ వోచర్ వస్తుంది. 4 నెలలు పర్చేస్ చేస్తే 4 నెలలు పర్చేస్ చేసినప్పుడు రూ. 2,500 ఫ్రీ ప్రొడక్ట్ రావడం జరుగుతుంది. ఆ రూ. 2,500 ప్రొడక్ట్‌ని 4 నెలలకి డివైడ్ చేస్తే రూ. 625 అనేది ప్రతి నెల మనకి ఈ కన్సిస్టెన్సీ ఆఫర్ కింద రావడం జరుగుతుంది. అప్పుడు ఒక న్యూ డిస్ట్రిబ్యూటర్‌కి ఇక్కడ ఫ్రీ ఆఫర్ గూడా పోయిన తర్వాత రూ. 3,434 పడినటువంటి ఈ ప్రొడక్ట్ కాస్ట్ ఫ్రీ వోచర్‌లో డివైడ్ చేసి 4 నెలలకు డివైడ్ చేసినప్పుడు రూ. 625 మనకి కన్సిస్టెన్సీ ఆఫర్ కింద వస్తున్నప్పుడు అది మైనస్ చేసినప్పుడు రూ. 2,809కి మనకు ప్రొడక్ట్ రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం అదర్ షాప్‌లో తీసుకుంటే రూ. 3,402 ఉన్నటువంటి ప్రొడక్ట్స్ మనకి రూ. 2,809కి రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంతొచ్చింది చూడండి. దగ్గరగా రూ. 600 డిఫరెన్స్ వచ్చింది. చూసారా? మనం ఎంత అంత మనం మనం మన పక్కన ఉన్నటువంటి షాపోడికి మనం ఎంత ఇస్తున్నామో. ఇలా చేసుకోవడం వల్ల మనమే బెనిఫిట్ పొందుతాము. మనకి రూ. 100 ఉన్నటువంటి ప్రొడక్ట్ రూ. 50కి మాత్రమే రావడం జరుగుతుంది ఈ లెక్క ప్రకారం. ఒక డైరెక్టర్‌కేమో రూ. 2,711 రావడం జరుగుతుంది. ఎందుకంటే వీరు ఒక డైరెక్టర్ లెవెల్‌లో ఉన్నారు. వాళ్ళ క్యాష్ బ్యాక్ కౌంటింగ్ అనేది 16%తో కాలిక్యులేట్ చేస్తున్నారు కాబట్టి అక్కడ వాళ్ళకి రూ. 2,711 రావడం జరుగుతుంది. అంటే మనం గూడా ఒక డైరెక్టర్ లెవెల్‌కెళ్ళిన తర్వాత మనము రూ. 2,711 తీసుకుంటాం. అంటే ఇక్కడ దగ్గరగా మనకి ఆహ్, రూ. 700 డిఫరెన్స్ రావడం జరుగుతుంది. కన్సిస్టెన్సీ ఆఫర్‌లో వేస్టేజ్ ఉత్పత్తులను కొనుగోలు చేసినట్లయితే ఉత్పత్తుల ఎంఆర్‌పి ధర మీద దాదాపుగా 50% వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు. ప్రొడక్ట్స్ తీసుకుంటే ఇంతకు ముందు కూడా నేను చెప్పాను. రూ. 100 ప్రొడక్ట్ రూ. 50కి అంటే 50% అంటే రూ. 50 మనం సేవ్ చేస్తున్నామంటే 50% మనకు డిస్కౌంట్ వస్తుంది. ఇక్కడ చూసుకుంటే రూ. 14,000 ఉన్నటువంటి ప్రొడక్ట్స్ 7,000కి రావడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే రూ. 8,000 ప్రొడక్ట్స్ 4,000కి రావడం జరుగుతుంది. ఈ విధంగా మనం యూజ్ చేసుకోవడం వల్ల కన్సిస్టెన్సీ ఆఫర్‌ని యూజ్ చేసుకోవడం వల్ల మనకి ఎంఆర్‌పి ధర మీద 50% డిస్కౌంట్ పొందొచ్చు. అంటే ఇతర కంపెనీల కెమికల్స్‌తో కూడుకున్న ఉత్పత్తులతో పోల్చుకుంటే ఎక్కువ నాణ్యత కలిగిన వెస్టేజ్ ఉత్పత్తులను తక్కువ ధరకే కొనుగోలు చేయడానికి ప్రతి ఒక్క వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్ అందరికీ ఇదొక చక్కటి అవకాశం. అవును గదండీ. మనం ఇంతవరకి గూడా ఎన్నో కెమికల్స్ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ యూజ్ చేసుకుంటున్నాము. అందులో ఎంత మాత్రం కెమికల్ ఉంటుందో మనకు అర్థం గావట్లేదు. ఇప్పుడు చూసుకుంటే ఎక్కడ చూసుకున్నా గాని ఆ కెమికల్ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ యూజ్ చేసుకొని చాలా మంది అనారోగ్యానికి గురవుతున్నారు. చాలా మంది క్యాన్సర్ బాధలు పడుతున్నారు. ఎంతో మంది షుగరు, థైరాయిడ్, బీపీ ఇవన్నీ గూడా ఎందుకొస్తున్నాయంటే ఇంతవరకు మనం యూజ్ చేసినటువంటి ఈ కెమికల్ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్లే అవన్నీ మనకొచ్చాయి. మన వెస్టేజ్ ఎక్కువ నాణ్యత కలిగినటువంటి మన వెస్టేజ్ ఉత్పత్తులను మనం తక్కువ ధరకే తీసుకొని కన్సిస్టెన్సీ ఆఫర్‌లో గనక చేసుకుంటే, మనకి సగానికి సగం రేట్ అనేది తగ్గుతుంది కాబట్టి, మన డిస్ట్రిబ్యూటర్స్ అందరూ గూడా చక్కగా ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఆహ్, ఇది ఫిబ్రవరి 2 తారీఖు కాబట్టి, ఈ రోజు నుంచే మనకి కన్సిస్టెన్సీ స్టార్ట్ అవుతుంది. ఈ రోజు నుంచి 14 తారీఖు వరకు ప్రతి ఒక్కరు గూడా దీన్ని యూజ్ చేసుకోండి. ప్రొడక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ 2 నుంచి ఫిఫ్త్ లోపు ప్రొడక్ట్స్ ఉంటాయి. మళ్ళీ ఫిఫ్త్, సిక్స్త్ తర్వాత ఎళ్తే ప్రొడక్ట్స్ అయిపోయినాయి అని చెప్తారు. ఇవన్నీ గూడా మనం వింటూనే ఉంటాం కాబట్టి త్వరగా పర్చేస్ చేయడానికి మీరు త్వరపడండి. చక్కటి అవకాశం మిస్ చేసుకోబాకండి.
మిస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు 3 నెలలు కన్సిస్టెన్సీలో చేసి, నాలుగో నెలలో మిస్ అయితే చాలా బాధ అనిపిస్తుంది కాబట్టి, త్వరగా మీ యొక్క పర్చేజెస్‌ని కంప్లీట్ చేసుకోండి. కావున ప్రతి ఒక్కరు ఈ చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకొని వెస్టీజ్ వారి ఉత్పత్తుల ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందుతూ, మంచి ఆదాయాన్ని తీసుకొని, అందరి కలలు వెస్టేజ్ ద్వారా నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థాంక్ యూ సార్. థాంక్ యూ మేడమ్. థాంక్ యూ.